నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాలకైతే కువైటీలు కోప్పడుతూ ఉన్నారు. అలాగే ప్రవాసుల మీద కోప్పడుతూ మరొక అడుగు ముందుకు వేసి వాళ్ళను కొడుతూ ఉన్నారు. అలాగే మరికొంతమంది మనం చూసుకుంటే చంపివేస్తూ ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది కువైటీలలో ఓపిక తగ్గిపోయిందని చెప్పేసి, దీంతో ముఖ్యంగా పార్కింగ్ స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పార్కింగ్ స్థలాలలో అయితే ప్రవాసులపైన దాడులు చేస్తూ ఉన్నారు. తాజాగా కువైట్లోని ఆల్ నూగ్రా ప్రాంతంలో పార్కింగ్ స్థలం కోసం ఒక గొడవ అయితే జరిగింది. అలాగే ఇక గొడవలో మనం చూసుకుంటే తీవ్ర స్థాయిలో అవమానాలు, దూషణలు మరియు భౌతిక దాడికి దారి తీసిందని చెప్పేసి పోలీసులు తెలిపారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక ప్రవాసుడు ఆల్ నూగ్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాఫీ షాప్ కు ఎదురుగా ఉన్న ప్రదేశంలో తన యొక్క వాహనాన్ని పార్కింగ్ చేసిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తి పైన దాడి చేశాడని వివరించారు. ఆరోపించిన దాడి చేసిన వ్యక్తి పార్కింగ్ స్థలం తనదేనని పేర్కొన్నాడు. అధికారులు ఈ యొక్క విషయం పైన దర్యాప్తు ప్రారంభించారు. అలాగే అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన తర్వాత ప్రవాసుల్ని కొట్టిన కువైటీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క వాహనం యొక్క నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో దాని ఆధారంగా గుర్తించడం జరిగింది. 30 సంవత్సరాలు ఉన్న కువైటీ పౌరుడు. అతన్ని సంప్రదించిన తర్వాత అతనే వచ్చి స్వచ్ఛందంగా దర్యాప్తు విభాగంలో హాజరవడం జరిగింది. విచారణలో పార్కింగ్ స్థలం పైన తనకు మరియు అలాగే ఫిర్యాదుదారునికి మాటల వాగ్వాదం జరిగినట్లు కువైటీ అంగీకరించాడు. ఫిర్యాదుదారుడు తనను లోపలికి నెట్టేశాడని చెప్పి, ఛాతీ మరియు అలాగే నా యొక్క శరీరం పైన చిన్న దెబ్బలు తగిలాయని చెప్పేసి, ఈ క్రమంలోనే నేను అతన్ని కొట్టవలసి వచ్చిందని చెప్పేసి, ముందుగా అతనే నన్ను తోసివేశాడని చెప్పి కువైటీ తెలియజేశాడు. ఇరు వర్గాలు పరస్పరం కొట్టుకున్నట్లయితే దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. తదనుగుణంగా అయితే ప్రస్తుతం కేసు విచారిస్తూ ఉన్నారు. ప్రవాసుడేమో నన్ను కొట్టాడని చెప్పేసి కేసు పెట్టిన తర్వాత ఆ యొక్క కువైటీ కూడా వచ్చి నన్ను కూడా తోసివేశాడని చెప్పడంతో ఇద్దరిది తప్పుందని చెప్పేసి అధికారులు నిర్ధారించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.